నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. పంట పెట్టుబడి సాయమైన రైతు భరోసాపై తెలంగాణ ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. యాసంగికి సంబంధించిన ఏదైతే పెట్టుబడి సాయం ఉందో అది 3.5 ఎకరాలకు లోబడి ఉన్న రైతులకు మాత్రమే ఇప్పటివరకు అయితే ఆర్థిక సాయాన్ని అందించింది. ఆ పైబడిన ఎకరాల వారికి రైతులకైతే మాత్రం ఇక ఎలాంటి ఆర్థిక సాయం కూడా లభించలేదు. ఇక ఎవరైతే 3.5 ఎకరాలు 4 ఎకరాల పైబడిన ఉన్న రైతులు ఎవరు ఉన్నారో వారి అకౌంట్లో మాత్రం ఈ నెల 25వ తారీఖు నుండి మాత్రం 6,000తో మాత్రం వాళ్ళ అకౌంట్లో జమ చేయడానికి తెలంగాణ సర్కార్ అయితే అన్ని రకాలుగా సిద్ధం చేసుకుంది. ఇప్పటికే వ్యవసాయ శాఖ మాత్రం ఈ నెల 25 నుండి ఎప్పుడైనా మాత్రం రైతు అకౌంట్లో యాసంగికి సంబంధించిన పెండింగ్ ఏదైతే పేమెంట్ ఉందో ఆ పెండింగ్ పేమెంట్ మాత్రం ఇక రైతుల ఖాతాలో జమ చేయబోతున్నట్టు మాత్రం ఒక స్పష్టమైన ప్రకటన కూడా చేసింది. ఇక తెలంగాణ ప్రభుత్వం కూడా ఇక పూర్తి స్థాయిలో యాసంగికి సంబంధించిన ఆర్థిక సాయం విషయంలో కాస్త స్పష్టత కోరుతూ ఇక దాంతోపాటు పూర్తి స్థాయిలో అదొక పేమెంట్ అయిపోతే నెక్స్ట్ వానాకాలం సంబంధించిన రైతు భరోసాపై దృష్టి పెట్టాలని ఒక సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా ఏదైతే పెండింగ్ పేమెంట్ ఉందో పూర్తి స్థాయిలో అర్హులైన రైతులను గుర్తించి వారి ఖాతాల్లో ఆర్థిక సాయం జమ చేసేలాగా సర్కార్ అయితే నిర్ణయం తీసుకుంది. ఇక యాసంగికి సంబంధించిన ఆర్థిక సాయం కోసం మాత్రం రైతులు ఎప్పటి నుండి ఎదురు చూస్తున్నారు. ఒకవైపు ఇప్పుడు పంట పూర్తి స్థాయిలో పంట కొనుగోలు జరగలేదు. మరోవైపు అకాల వర్షాల కారణంగా ఇటు కళ్ళాలోనే మొత్తం ఒడ్లు కూడా తడిసిపోతున్నాయి. ఇటు ఆర్థిక పరిస్థితులు, ఇటు పెట్టుబడి కోసం బయట అప్పులు తీసుకొచ్చి వడ్డీలతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి సమయంలో తెలంగాణ ప్రభుత్వము ఈ జరుగుతున్న పరిణామాలను గుర్తించడం, మరోవైపు ఫీల్డ్ స్థాయిలో అధికార పార్టీ ఎమ్మెల్యేలకు తగుతున్న నిరసనల సెగ, అలాగే మంత్రులకు వస్తున్న ఫీడ్బ్యాక్ వీటిని దృష్టిలో పెట్టుకొని ఇక రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇక పెండింగ్కి సంబంధించిన రైతు భరోసాను క్లియర్ చేయాలని ఒక నిర్ణయం తీసుకుంది. ఇక వివరాల్లోకి వెళ్తే మాత్రం ఇప్పటివరకు అంటే రాళ్ళు రప్పలు ఏదైతే రియల్ ఎస్టేట్ భూములు ఉందో వాటికి మాత్రం రైతు భరోసా ఇచ్చేదే లేదని ఇంతకుముందే వ్యవసాయ శాఖ చాలా స్పష్టం చేసింది. ఈ స్పష్టం చేసిన నేపథ్యంలో ఇప్పటికీ వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం మాత్రం 1.5 ఎకరాల వరకు మాత్రం ఇక ఆర్థిక సాయం అందించడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేసుకుంటుంది. ఇక పూర్తి స్థాయిలో ఒక విడత అందించడానికి మాత్రం 9,000 కోట్లు అవసరమవుతాయని కూడా ఆర్థిక శాఖ అధికారులు గుర్తించారు. ఇక నిధుల సమీకరణ సంబంధించిన ప్రాసెస్ కూడా ఇక దాదాపు పూర్తయినట్టు తెలుస్తోంది. ఇక రైతులను గుర్తించాల్సిన అవసరం ఉంది. ఫీల్డ్ లెవెల్లో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఇటు కళ్ళాల్లో ఇంకా యాసంగికి సంబంధించిన ధాన్యమే పూర్తిస్థాయిలో కొనుగోలు జరగలేదు. మరోవైపు వానాకాలానికి సిద్ధమవుతున్నారు. వానాకాలానికి సంబంధించిన నాటు వేసిన దానికి సంబంధించిన దుక్కు తినడం ఇట్లా ఆర్థిక అవసరాలు ఉంటాయి. మరి దాన్ని దృష్టిలో పెట్టుకుని ముందైతే యాసంగికి సంబంధించిన ఏదైతే పెండింగ్ పేమెంట్ ఉందో దాన్ని పూర్తి చేసిన తర్వాత మళ్ళీ జూలైలోనో మళ్ళీ ఏదైతే వానాకాలం సంబంధించిన రైతు భరోసాను అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమవుతుంది. ఇప్పటికే ఆర్థిక శాఖకైతే ఇక దానికి సంబంధించిన వివరాలు అలాగే నిధుల సమీకరణ సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేయాలని కూడా ప్రభుత్వం అయితే చెప్పింది. దీనిలో భాగంగా ఇక మొత్తానికైతే మాత్రం ఇప్పటివరకు ఏదైతే 3.5 ఎకరాల లోపు అనుకున్నామో దాని వరకు మాత్రం 5,000 కోట్లకు సంబంధించిన నిధులైతే ఇప్పటికే రైతుల ఖాతాలకు వేసింది. మరో 4,000 కోట్ల వరకు అయితే నిధులు అయితే అవసరమవుతాయని కూడా ఇప్పటికే ప్రభుత్వం గుర్తించింది. ఇక వారికి మాత్రం ఇప్పటివరకు 85 లక్షల ఎకరాల వరకు అయితే మాత్రం ఇక రైతు భరోసా ఇచ్చింది. ఇక మిగతా ఎకరాలకు కూడా రైతు భరోసా పేరు మీద రైతుల ఖాతాల్లోకి నెలకు మొత్తానికి ఈ దఫలో విడతలో భాగంగా మాత్రం ఈ నెలలో 6,000కు సంబంధించిన ఆర్థిక సాయాన్ని అందించడానికి అన్ని రకాల సిద్ధమవుతుంది. ఇలా మొత్తానికి మాత్రం చాలా కాలంగా రైతులు ఎదురు చూస్తున్నారు, ఆగ్రహంతో ఉన్నారు. ఇటు రాజకీయ నాయకులపై కూడా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం పైన కూడా ఒక రకమైన ప్రొటెస్ట్ కార్యక్రమాలు చేస్తున్నారు. దీన్ని గుర్తించిన సర్కారు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆర్థిక పరిస్థితులు ఎన్ని ఉన్నప్పుడు కూడా పూర్తి స్థాయిలో రైతులకు న్యాయం చేసేలాగా నిర్ణయాలు ఉండాలి. ఆర్థిక శాఖ కూడా నిధులను కూడా సమకూర్చండి, ఏదైతే పెండింగ్ పేమెంట్ ఉందో దాన్ని పూర్తిగా సిద్ధం చేయాలని చెప్పింది. దీంతో ఇక మొత్తానికి ఈ నెల 25వ తారీఖు తర్వాత అంటే మే 25వ తారీఖు తర్వాత ఎప్పుడైనా కానీ రైతుల అకౌంట్లో మాత్రం ఈ 4 ఎకరాల పైబడిన సంబంధించిన పంట పెట్టుబడి ఆర్థిక సాయం మాత్రం వాళ్ళ ఖాతాలో అయితే డబ్బులు పడనున్నాయి. ఇక దానికి సంబంధించిన గుడ్ న్యూస్ అయితే సర్కార్ అయితే చెప్పింది. మరోవైపు జూన్లో ఎప్పుడైనా ఇక వానాకాలం సంబంధించిన పంట పెట్టుబడి సాయం అందజేయడానికి ముందస్తు చర్యలు కూడా చేపట్టింది. ఇలా మొత్తానికి ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న 3.5 ఎకరాల పైన ఉన్న రైతులకు మాత్రం తెలంగాణ సర్కార్ అయితే
గుడ్ న్యూస్ చెప్పింది. ఇక త్వరలో మాత్రం పెండింగ్ సంబంధించిన రైతు భరోసా డబ్బులైతే వాళ్ళ అకౌంట్లో వేయడానికి అన్ని రకాలుగా సిద్ధం చేసుకుంది.